జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు. 1 గంట వరకు 72.56% పోలింగ్. పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య, ఎన్నికల పరిశీలకులు. రాష్ట్రంలో కొనసాగుతున్న రెండో విడత ఓట్ల లెక్కింపు. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులదే విజయం. నిజామాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ హవా. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పల్లెసీమల్లో ప్రగతి. ఎడపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వారి సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయం. న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో పాల్గొని మాట్లాడిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా డిచ్పల్లి మండలంలోని ధర్మారం పోలింగ్ బూత్ వద్ద 2 అభ్యర్థుల మధ్య వాగ్వాదం, ఉద్రిక్తత. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం యత్నం. హైదరాబాద్లోని బషీరాబాగ్లో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఆర్మూర్ పట్టణంలో జనతా గ్యారేజ్ క్రైమ్ నంబర్ 7 కార్యక్రమంలో పాల్గొన్న జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. నిజామాబాద్ డివిజన్ పరిధిలో మొగుపాల్ డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ పోలింగ్ కేంద్రాన్ని రెండో విడత ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను, పోలింగ్ సరళిని సిపి సాయి చైతన్య పరిశీలించారు. రెండో విడత ఎన్నికల్లో భాగంగా మొగుపాల్ డిచ్పల్లి మండల కేంద్రంలోని కంజరా, కులాస్పూర్, గన్పూర్, ధర్మారం గ్రామాల్లోని జిల్లా పరిషత్ హైస్కూల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని, సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, సిఐ చందర్ రాథోడ్, ఎస్ఐలు మహేష్, ఆరిఫ్, సుమలత, ఆర్ఓ అధికారులు శ్రీనివాస్, షేక్ మస్జిద్, రాజనర్సయ్య, మధుసూదన్ మరియు అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీ రెండవ దశ పోలింగ్ 72.56% నమోదైంది. పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? నిజామాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీ రెండవ దశ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 8 మండలాల్లోని 158 సర్పంచ్లకు, 1081 వార్డు మెంబర్లకు 72.56% పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది. దర్పల్లి మండలంలో 68.30%, డిచ్పల్లిలో 62.68%, ఇందల్వాయిలో 75.29%, జక్రన్పల్లిలో 72.80%, మాక్లూరులో 76.66%, మోపాల్లో 78.95%, అలాగే నిజామాబాద్ రూరల్లో 80.47%, సిరికొండలో 73.13% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నిజామాబాద్లో రెండవ విడత పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మోపాల్, ముల్లంగి, ధర్మారం పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల పరిశీలకులు శ్యామ్ ప్రసాద్ లాల్ సైతం మోపాల్, మాక్లూర్, గుండారం తదితర పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. సో మనకి ఎక్కువ వార్డ్స్ ఉన్న దగ్గర కౌంటింగ్ మండల్ హెడ్ క్వార్టర్స్ కానీ మేజర్ గ్రామ పంచాయతీ కానీ కొంత లేట్ అయింది ఫస్ట్ ఫేజ్లో. ఫస్ట్ ఫేజ్లోనే మేము ఆల్రెడీ ఒకసారి 3 కానీ 4 కానీ కౌంటింగ్ స్టార్ట్ చేసి క్విక్గా చేసే ప్రయత్నం చేసాం. బట్ స్టిల్ కొన్ని డిలే అయినాయి. ఈసారి కూడా ఉన్న ప్రెమిసెస్ లోపల అతిపెద్ద హాల్ని కౌంటింగ్ హాల్గా చూజ్ చేసుకొని ఎక్కువ వార్డ్స్ ఒకేసారి కౌంటింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కానీ వార్డ్స్ అయిన తర్వాత సర్పంచ్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు.
ఆదివారం ఎడపల్లి మండల కేంద్రంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల క్రితం ఉన్న ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను కుంటుపరిచిందని, పంచాయతీలను నిర్వీర్యం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి తిరిగి పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐకమత్యానికి చిహ్నమన్నారు. పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం చేసేవారిని ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను, ఉప సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ఈరెంటి లింగం, నారాయణ చౌదరి, కృష్ణారావు, సూరిబాబు, ఎల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 50 కోట్లు మనం కట్టినాం. ఎవరు? ప్రభుత్వం కట్టింది, రేవంత్ రెడ్డి గారు కట్టించారు. అదేవిధంగా రైతులకు, ఎడ్యుకేషన్ చదువుకున్న విద్యార్థులకు ముందడి కంటే మంచిగా మనం చదివిస్తా ఉన్నాం. ప్రైవేట్ పోకుండా ఆ డబ్బులు మన వృధా కాకుండా అది కూడా చేస్తా ఉన్నాం. మొన్ననే ఉద్యోగాలు ఇచ్చాం 60,000. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళని పిలిపించాం. ఎందుకు? మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఇవన్నీ చూసుకొని రేపు మనం మీటింగ్ పెట్టాలి. నేను రాష్ట్రంలో మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో ఏఐసీసీ ఆధ్వర్యంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ కేంద్రంలో స్వయం ప్రతిపత్తి గల సంస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తుందన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను జేబు సంస్థగా మార్చేసిందని ఫైర్ అయ్యారు. ఓట్ చోరీ విషయంలో కేంద్రానికి సెగ తగలాలని ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. కేబినెట్ ప్రతిపక్షాలపై తుది నిర్ణయం పార్టీ హైకమాండ్దేనని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. డీసీసీ పదవుల్లో బీసీలకు పార్టీలో ప్రాధాన్యం పెరిగిందన్నారు. తాను కేబినెట్లోకి వెళ్లనని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారని తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్తో పాటు ఎవరూ పోటీ పడని విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్కు భవిష్యత్తే లేదని జోస్యం చెప్పారు. సోషల్ మీడియాను కేటీఆర్ మేనేజ్ చేస్తున్నారని, తెలంగాణలో బీజేపీ ఎన్నటికీ అధికారంలోకి రాదన్నారు. బీఆర్ఎస్ పార్టీని నడిపించే సత్తా కేటీఆర్కు లేదని, కేసీఆర్పై ప్రజలకున్న అభిమానం కేటీఆర్పై లేదన్నారు. సిబిఐని, ఈడీని జేబు సంస్థగా వాడుకుంటా ఉంది. అదే రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను గుప్పిట్లో పెట్టుకుని తనకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది. దాంట్లో కారణంగానే ఇలా బీహార్లో గెలిచేందుకు తనకు పడవనుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లు తొలగింపు సర్ ద్వారా చేసినటువంటి సందర్భం. మహారాష్ట్రలో కూడా పార్లమెంట్ లో పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి 1 కోటి ఓట్లు జత చేసినటువంటి వైనం. ఇలా విడిగా ఈ సంస్థల్ని దుర్వినియోగం చేస్తూ దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అధికారమే పరమావధిగా ముందుకు పోతున్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా వాళ్ళ పెద్ద ఎత్తున మహాధరణ ఢిల్లీలో జరుగుతూ ఉంది. ఇక్కడ నుండి అందరం కూడా రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం చేస్తాం. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందితే ఏ రాష్ట్రం కూడా మనతో పోటీ పడలేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి విజన్ ఉంది. మా పాలన పట్ల రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలు ఎక్కడా లేవు. హైదరాబాద్ అన్ని విధాలా బాగుంది. సీఎం విజన్తో భూమి పెరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకే. బీఆర్ఎస్ మీద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎదురుదాడి చేస్తుంది. జైలుకు వెళ్లిన ఆమె సీఎం కావాలని అనుకుంటున్నారు. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు. బీఆర్ఎస్కు భవిష్యత్తు ఉంటే కవిత బయటకు ఎందుకు వస్తారు? నానాటికి ఆ పార్టీ బలహీన పడుతోంది. క్షేత్రస్థాయిలో వారికి క్యాడర్ లేదు. ఓడిపోతామని తెలిసి జూబ్లీహిల్స్లో కేసీఆర్ ప్రచారానికి రాలేదు. తెలంగాణలో భాజపా ఇప్పటికీ అధికారంలోకి రాదు. ఎస్ఐఆర్తో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. 10 కిలోల దొడ్డు బియ్యం తప్ప భాజపా పాలిత రాష్ట్రాల్లో సంక్షేమం లేదని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిచ్పల్లి మండలం ధర్మారంలో సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న 2 అభ్యర్థుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓ అభ్యర్థి వర్గం మరొకరిపై పోలింగ్ బూత్ లోపల రిగ్గింగ్ చేస్తున్నారని, ఓటర్లను ప్రభావితం చేస్తూ అక్రమంగా ప్రచారం నిర్వహిస్తున్నారని పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ప్రత్యర్థి అభ్యర్థి మద్దతుదారులు పోలింగ్ కేంద్రం వైపు దూసుకెళ్లారు. ఆందోళనకారులు పోలింగ్ బూత్ లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేయడంతో పోలీసులతో తోపులాట జరిగింది. దీంతో వారు పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు స్వల్పంగా లాఠీలు జులిపించి ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం పోలింగ్ ప్రక్రియ సాధారణంగా కొనసాగింది. ఇక 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలోని అనేక మండలాల్లో పోలింగ్ ఉత్సాహంగా సాగింది.
ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడారు. హైదరాబాద్ మహానగరంలో 1 కోటి మంది పైచిలుకు ప్రజలు నివాసం ఉంటున్నారని, నగరంలో 7,500 వరకు ఉండే ఆర్టీసీ బస్సులను ఉచిత బస్సు ప్రయాణం వచ్చాక 3,500కు తగ్గించారన్నారు. దీంతో ప్రయాణించాలంటే ప్రజలు చాలా ఇబ్బందిగా మారిందన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రవాణా వ్యవస్థ సరిగా లేనప్పుడు హైదరాబాద్ విశ్వనగరం ఎలా అవుతుంది? అక్టోబర్ 25 నుంచి జాగృతి జనంబాట కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి జిల్లాలో 2 రోజులుండి అక్కడి సమస్యలను తెలుసుకుంటున్నానన్నారు. 15 రోజుల పాటు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో పర్యటించా. హైదరాబాద్లో వీధి కుక్కలు కరవడం ప్రధాన సమస్యగా మారింది. సిటిజన్ పోలీసింగ్ ఉంటే బాగుంటుంది. పారిశుద్ధ్య కార్మికుల కొరత ఉంది. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతోంది. సీతాఫల్ మండి గవర్నమెంట్ స్కూల్ దగ్గర అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. త్వరలోనే స్కూల్ నిర్మాణ పనులను పూర్తి చేయాలి. అంబర్పేట్ ముసారంబాగ్ బ్రిడ్జ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి. కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీరు అందించాలి. అర్బన్లో కూడా ఇంద్రమిల్లు మంజూరు చేయాలి. జనంబాటలో అనేక విషయాలు తెలిసాయని కవిత తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు. ఆర్మూర్ జనతా గ్యారేజ్ క్రైమ్ నెంబర్ 7 కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో 7.20 కోట్ల విలువైన ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పనులను మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి నిలిపివేసి ఫండ్స్ను రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ఆకస్మికంగా పరిశీలించారు. అభివృద్ధిని ఆపిన ప్రతి నిర్ణయానికి ప్రజల ముందే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విషయం ఏమిటంటే ఇక్కడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఎకరంన్నర జాగా ఉండే, దాదాపుగా 7,500 గజాలు. మరి 7,500 గజాలు ఉంటే మా తల్లులందరూ ఇట్లా రోడ్ల మీద కూర్చొని కూరగాయలు అమ్ముకోవాల్సిన పరేషాన్లో ఉన్నారు. ఎండకు ఎండుతుర్రు, వానకు నానుతుర్రు. వర్షం పడితే అమ్మరాదు, అలాగే మాట్లాడకూడదు. వర్షం పడితే ఇబ్బంది, కొద్ది అయితే ఎండ కొడుతుంది రైతుల మీద, కొనేటోళ్ళకి ఇబ్బంది. జక్రన్పల్లి మండలంలో 2వ విడత కొనసాగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ఏసీపీ రాజా వెంకటరెడ్డి పరిశీలించారు. జక్రన్పల్లి 2వ విడతలో కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను ఏసీపీ రాజా వెంకటరెడ్డి పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని స్థానిక పోలీసులకు సూచించారు. 2వ విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా అమృతాపూర్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2వ విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సొంత గ్రామం అమృతాపూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు నా సొంత గ్రామం అమృతాపూర్లో ఓటు వేయడం జరిగిందని, గ్రామానికి సేవ చేసే వారికి నా మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. జక్రన్పల్లి మండలంలో 2వ విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జక్రన్పల్లి మండలంలో 2వ విడత ఎన్నికలు ఉదయం 7 గంటల నుండి ప్రారంభం కావడంతో ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, వికలాంగులు సైతం ఉదయం 7 గంటల నుండి బారులు తీరారు. ఉదయం 9 గంటలకు 26% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. హోరాహోరీన సాగుతున్నాయి ఈ ఎన్నికల్లో. విజయం ఎవరిని వరిస్తుందో రాత్రి వరకు వేచి చూడాల్సిందే. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా 5వ రోజు జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్లో పర్యటించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో 5వ రోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంఎస్ ముక్తాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మద్నూర్ మండలం లచ్చన్ కాంగ్రెస్ పార్టీ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా సంజు ఒలుగు అభ్యర్థించారు. ఈ నెల 17న నిర్వహించనున్న సర్పంచ్ ఎన్నికల్లో లేడీ పర్సు గుర్తుకు తమ ఓటును వేసి గెలిపించాలని కోరారు. నా మొదటి కర్తవ్యం గ్రామ ప్రజల నిత్యావసరాలపై తనకు పూర్తి అవగాహన ఉందని, తక్షణ స్పందనతో సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ చూపుతానని సంజు ఒలుగు తెలిపారు. ఇప్పటివరకు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మనోహర్ దేశాయ్, నివర్తి పటేల్, మాజీ ఎంపీటీసీ రాజు పటేల్, మల్లు మట్టంవార్ సంజు నాయకత్వంలో గ్రామంలో 28 ఇందిరమ్మ ఇండ్ల పనులు కొనసాగుతున్నాయని, లచ్చన్ గ్రామంలో 33 KV సబ్స్టేషన్ మంజూరైనట్లు, త్వరలో పనులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తామని, ప్రజల ఆశా ప్రజల్ని గ్రామ యువతకు చిన్న వ్యాపారాలు, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి పథకాలతో సహాయం చేయాలని తమ ప్రణాళికలో ఉందని ఆమె తెలిపారు. ఒక పేదింటి బిడ్డగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సహకారంతో గ్రామ ప్రజలకు సేవ చేయాలని ఒక్క లక్ష్యాన్ని పెట్టుకుని మీ ముందుకు వస్తున్నానని, లేడీ పర్స్ గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాకు ఇచ్చిన ధన్యవాదాలు ఆయనకు. మేము ఇప్పుడు ఇంకా మూర్లు కానీ ఈ సీసీ రోడ్డు 35 లక్షల సీసీ రోడ్డు ఇప్పటిదాకా వర్క్ చేసినాం. ఇంకా 35 లక్షల వర్క్ ఉన్నది చేసేది, అది కూడా శాంక్షన్ అయింది. ఇప్పుడు చేయాలని కోరుకుంటున్నాం. అది కూడా లచ్చన్ మల్లాపూర్ రోడ్ అది కూడా శాంక్షన్ చేయాలని మేము సార్కు మనవి చేసుకుంటున్నాం. 2.5 ఎకరాల భూమి కొని ఈ ప్రజలకు అందరికీ ఒక్కొక్క పిల్లట్ లెక్క ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇదంతా మా సార్తో ధన్యవాదాలు చెప్పుకొని
సర్పంచ్ గెలిచిన తర్వాత కృషి చేస్తారా ఈ పనులకు? ఇవన్నీ కృషి చేస్తాం. నిర్మల్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా తమ ఓటు హక్కును అల్లోల గౌతమ్ రెడ్డి, దివ్యారెడ్డి వినియోగించుకున్నారు. నిర్మల్ జిల్లాలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తమ స్వంత గ్రామం ఎల్లపల్లిలో ఓటు హక్కును అల్లోల గౌతమ్ రెడ్డి మరియు అల్లోల దివ్యారెడ్డి వినియోగించుకున్నారు. ప్రజలంతా సకాలంలో ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 2వ విడత స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 3 గంటల సమయానికి దాదాపుగా పూర్తయింది. సర్పంచ్ పదవుల గెలుపులో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధికంగా 272 సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు 32 స్థానాల్లో విజయం సాధించగా భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు 13 స్థానాలను గెలుచుకున్నారు. ఇక ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు, మద్దతుదారులు కూడా చెప్పుకోదగిన స్థాయిలో 72 సర్పంచ్ పదవులను గెలుచుకున్నారు. ఇదిలా మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా కొన్ని ప్రాంతాల్లో కాస్త నెమ్మదిగా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. దీంతో ఫలితాల వివరాలు ఆలస్యంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ 2వ విడత పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా పార్టీలు, అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నందిపేట మండల కేంద్రంలో ఎన్నికల వేళ జోష్ పెంచుతున్నాయి. మందు విందులు జోరుగా కొనసాగుతున్నాయి. నందిపేట మండల కేంద్రంలో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి గ్రామాలు, పట్టణాల్లో సందడి మరో స్థాయికి చేరింది. అభ్యర్థులు తమ బలం చాటుకునేందుకు, ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. హామీలు, రోడ్డు ర్యాలీలు మాత్రమే కాదు, ఇప్పుడు జోష్ నింపే సాంగులు, డీజే షోలు, మద్యం విందులు, నైట్ పార్టీల వరకు ఎన్నికల జోష్ పెరిగింది. డీజే వాహనాలు, లౌడ్ స్పీకర్లు, సంగీత బృందాలు ఇవన్నీ ఇప్పుడు ప్రచారంలో భాగమయ్యాయి. అభ్యర్థి చేరుకున్న ప్రతి వీధిలో జోష్ పెంచే సాంగులు, యువతను ఆకట్టుకునే బీట్లు దుమ్ము లేపుతున్నాయి. అయితే ఈ తరహా శబ్ద కాలుష్యం పెద్దలకు, పిల్లలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఎన్నికల సమయం కావడంతో దీనిపై ఎవరూ మాట్లాడకుండా గమ్మున కూర్చుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు రహస్యంగా మద్యం విందులు, బిర్యానీ ప్యాకెట్లు, పార్టీలు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విందుల కోసం రాత్రి వేళల్లో ప్రత్యేక సమావేశాలు, పాత గోదాంలు, ఫామ్ హౌస్లు వేదికలవుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటు మా వంతు, మద్యం మీ వంతు అనే పరిస్థితి నెలకొంటుందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. తడుగూరు గ్రామ పంచాయతీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ప్రజాసేవ, గ్రామాభివృద్ధి నా ముందున్న లక్ష్యమని సర్పంచ్ అభ్యర్థి శాంతాబాయ్ అన్నారు. గత 20 ఏళ్లుగా సమాజ సేవ చేస్తున్నానని, సర్పంచ్గా అవకాశం కల్పిస్తే మరిన్ని సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని సర్పంచ్ అభ్యర్థి శాంతాబాయ్ తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇంటింటికి మంచినీటి సదుపాయం, యువత, నిరుద్యోగులకు లైబ్రరీ తదితర అనేక కార్యక్రమాల సంక్షేమ ఫలాలు ప్రజల ముందు ఉంచుతానన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలాలు అర్హులైన వారికి ఇంటింటికి చేరవేస్తారని హామీ ఇచ్చారు. గ్రామస్తులకు అందుబాటులో ఉండి వారికి ఎలాంటి సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని, యువతకు నైపుణ్యం, శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన తదితర అనేక సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి వారి మెజార్టీతో గెలిపించాలని కోరారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హయాంలో 10 లక్షల సీసీ రోడ్డు, ఇంద్రమ్మ ఇల్లు, 37 ఇల్లు ఇంకా లేని వారికి 50 ఇళ్లైనా ఇస్తామని, 2 అంగన్వాడీల్లో, 1 ఎస్సీ కాలనీ, ఇంకోటి బీసీ కాలనీలో శాంక్షన్ చేయడం జరిగిందని తెలిపారు. మరి ఇప్పుడు ఆల్రెడీ ఏమంటే 3 కోట్లది మరి సర్వీస్ స్టేషన్ కూడా శాంక్షన్ అయింది. ఆల్రెడీ 2 అంగన్వాడీ స్కూల్ కూడా శాంక్షన్ అయింది. అదేవిధంగా ఎస్సీ కాలనీలో కూడా మురికి కాలువలు లేవంటే 32 లక్షలు అది కూడా శాంక్షన్ పెట్టిండు. ఆల్రెడీ ఇప్పుడు నేను 20-25 సంవత్సరాలుగా నేను పార్టీతో ఉన్నా. ఇప్పటిదాకా పార్టీ ఇది నాకు ఇది చేయలేదు. నా కాంగ్రెస్ పార్టీ అంటే నాకు మంచిది. అప్పటిసరి నేను ఇదే సేవలు ఉన్నా, పబ్లిక్ సేవలు చేస్తూనే ఉంటున్నా. పబ్లిక్ కూడా నాకు బాగా సాయం చేస్తున్నది. నాకు నేను ఇప్పుడు నన్ను సర్పంచ్ నిలబడ్డ ఉంగరం గుర్తుకి ఓటేసి నాకు బాగా మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లో గల నివాసంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇస్కాన్ ప్రతినిధులు ఆదివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో ఇస్కాన్ ప్రతినిధులు కలిసి బోధన్ సమీప ప్రాంతంలో ఇస్కాన్ ఆలయం కోసం ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరారు. దీంతో స్పందించిన సుదర్శన్ రెడ్డి ఇస్కాన్ ఆలయం కోసం నిజామాబాద్ నుండి బోధన్ వెళ్లేదారిలో అమ్మం గ్రామం రోడ్డు పక్కన గల 4 ఎకరాల ప్రభుత్వ భూమిని మంజూరు చేసేందుకు కృషి చేశారు. ప్రభుత్వం నుంచి మంజూరైన భూమి పత్రాలను ఆదివారం నాడు నివాసంలో కలిసిన ఇస్కాన్ బెంగళూరుకు చెందిన పరమభక్త విఘ్న అవినాష్ నరసింహ మహారాజ్ మరియు అశోక్ ఆత్మనితాయి దాస్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఇస్కాన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఇస్కాన్ ఆలయం కోసం భూమిని మంజూరు చేయించిన సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. And he has confirmed that we will be receiving 4 acres of land to develop an ISKCON project there in Bodan. So we're very happy to have the confirmation from him, and we look forward to developing our project here in Bodan and having more activities in this area. So that was the purpose of our visit.
ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని రథోత్సవాన్ని వీక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కండేరాయుడు మల్లన్న జాతర ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. మల్లన్న ఆశీస్సులతో గ్రామస్తులంతా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని విజయవంతంగా 33 వారాలుగా నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎటువంటి వ్యాధులు సైతం రాకుండా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ వార్డెన్స్ రోజన ప్రియ, విద్యార్థులు, స్వచ్ఛతా సేవా సంస్థ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. మంచి పరిసరాలను విషపూరితమైన ఏవైనా కూడా మా దగ్గరికి రాకుండా మంచిగా ఉండాలని మా దగ్గర మొత్తం స్వచ్ఛ భారత్ అనేది చేశారు. మంచి నీట్గా చేశారు. పెద్ద పెద్ద చెట్లు అనేవి ఉండేవి, మొత్తం కట్ చేశారు. మర్ర ఎండిన ఆకులు, మరి దట్టమైన చెత్తలు అవన్నీ ఉండేవి, కాలబెట్టారు. మరియు మొత్తం మస్తు పెద్ద చెట్లను నరికివేసి మొత్తం నీట్గా చేశారు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థలో పాల్గొని వాళ్ళతో పాటు మేము కూడా ఆ స్వచ్ఛ భారత్లో పాల్గొన్నాము. విద్యార్థులు అందరూ మేము ఆ స్వచ్ఛ భారత్ చేయడం ద్వారా మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. వాళ్ళ ద్వారా మేము కూడా మంచి పనులను నేర్చుకుంటున్నాము. స్వచ్ఛ భారత్ అనేది మంచిగా స్వచ్ఛంగా చేశాము. స్వచ్ఛ భారత్ చేయడం ద్వారా మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. స్వచ్ఛ భారత్ చేయడం ద్వారా చెట్లను, పుట్టలను మొత్తం మేము ఈ సందర్భంగా కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం క్రమం తప్పకుండా కాలనీ వాసులంతా కలిసి సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీ వాసులంతా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులంతా ఏకమే ఆనందంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఉత్సాహంగా క్రీడలాడి తీపి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అంకాపూర్ లాలన వృద్ధాశ్రమంలో వృద్ధులకు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వృద్ధులతో కలిసి ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 50 సంవత్సరాల తర్వాత తామంతా ఏకమే కలుసుకోవడం ఆనందంగా ఉందని, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని అందరి నంబర్లు సాధించి చివరకు తమంతా కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకోవడం జరిగిందన్నారు. అమెరికాతో పాటు హైదరాబాద్ వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు సైతం ఆత్మీయ సమ్మేళనానికి రావడం హర్షించదగ్గ విషయమని, భవిష్యత్తులో తామంతా కలిసే ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరజ, పూర్వ విద్యార్థులు సువర్ణ, గంగమణి, విద్యారాణి సులోచన, హేమలత, ఉమా, రమీల, లక్ష్మీ, వనజ, సరోజ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల పాఠశాలకు విచ్చేసినటువంటి సుమారు 50 సంవత్సరాల కిందట ఈ పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులంతా కూడా ఇక్కడ గెట్ టుగెదర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళంతా హ్యాపీగా ఎంజాయ్గా పాత జ్ఞాపకాలని నెమరేసుకుంటున్నారు. మరి వారి యొక్క మాటల్లో వినండి. వారు చిన్న పిల్లలు అయిపోయారు, మళ్ళీ చైల్డ్హుడ్కి వెళ్ళిపోయారు. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా చిన్నమ్మ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. మరి నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ పాఠశాలలోనే చదివి ఇదే పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా ప్రస్తుతం పనిచేస్తున్నాను. మరి వాళ్ళందరి కేరింతలు చూస్తుంటే మళ్ళీ నాకు కూడా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. థ్యాంక్ యూ. నేడు బాలికల ఉన్నత పాఠశాల ఆర్మూర్ ప్రసిద్ధి చెందిన పాఠశాల. ఈ పాఠశాల 1976 ఈ స్కూల్లో మేము 10th క్లాస్ SSC బ్యాచ్ మాది. ఈ ప్రాంగణం అంతా చూస్తుంటే అప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. అంతా ఎగురుకుంటూ ఆడుకుంటూ చక్కగా ఈ స్కూల్ అంతా చూస్తుంటే అప్పటి నిజంగా ఆ రోజుకి వెళ్ళిపోయాం మేమందరము. చాలా సంతోషం. అప్పుడు మా HM గారు కుస్మారోస్ మేడం గారు, తను చాలా స్ట్రిక్ట్ అండ్ గుడ్ అడ్మినిస్ట్రేటర్. అప్పుడు ఉన్న తారా మేడం కానీ, రాజేశ్వరి మేడం కానీ, సువర్ణ మేడం కానీ, చంద్రకళ మేడం కానీ, చాలామంది టీచర్స్ అందరూ కూడా గుర్తొస్తున్నారు. అమృత మేడం, వీరందరూ కూడా మమ్మల్ని ఎంతో మా ఉన్నతి ఎంతో కృషి చేస్తారో మాకు ఎంతో అంటే ప్రోత్సాహం ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా అందరూ కలుసుకోవడం. 50 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అంటే నిజంగా మా ఫ్రెండ్స్ అందరం చూస్తుంటే చాలా ఏదో వింత అనుభూతి, చాలా సంతోషం అనిపిస్తుంది. చెప్పలేని ఆనందం, సంతోషం మాలో ఈరోజు కలిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు. 1 గంట వరకు 72.56% పోలింగ్. పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య, ఎన్నికల పరిశీలకులు.
రాష్ట్రంలో కొనసాగుతున్న రెండో విడత ఓట్ల లెక్కింపు. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులదే విజయం. నిజామాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ హవా. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పల్లెసీమల్లో ప్రగతి. ఎడపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వారి సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయం. న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో పాల్గొని మాట్లాడిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా డిచ్పల్లి మండలంలోని ధర్మారం పోలింగ్ బూత్ వద్ద ఇద్దరు అభ్యర్థుల మధ్య వాగ్వాదం, ఉద్రిక్తత. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం యత్నం. హైదరాబాద్లోని బషీరాబాగ్లో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఆర్మూర్ పట్టణంలో జనతా గ్యారేజ్ క్రైమ్ నంబర్ 7 కార్యక్రమంలో పాల్గొన్న జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.